కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు అన్ని పొంగి పొల్లుతున్నాయి. ఇదే వర్షం వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఇదే వర్షం ఇంకొక 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నట్టుగా వాతావరణ శాఖ కూడా మనకు ఇప్పటికీ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం నేను కరీంనగర్లోని కొత్తపల్లి వద్ద ఉన్నాను. కొత్తపల్లి మత్తడి దొరుకుతున్న చెరువు. సో ఈ కొత్తపల్లి చెరువు చాలా ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా వర్షాలు కొట్టినప్పటికీ ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఇక్కడికి చాలా మంది మత్స్యకారులు వచ్చి చేపల వేట సాగిస్తుంటారు, తమ జీవనోపాధి కొనసాగిస్తుంటారు. అయితే ఈసారి ఎన్నో లేని విధంగా ఈసారి ఇది చెరువు ప్రాంతంలో వంతెన నిర్మించడంతో చాలా మంది పర్యాటకులు కావచ్చు, చాలా మంది ఇక్కడికి వచ్చి మత్తడి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అటు జగిత్యాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, జగిత్యాల నుండి కరీంనగర్ వచ్చే వాళ్ళు కావచ్చు. చాలా మంది కూడా ఈ బ్రిడ్జ్ అంతమంది ఇక్కడ బ్రిడ్జ్ ఉండకపోయేది. సో ఇక్కడ బ్రిడ్జ్ అవ్వడంతో చాలా మంది కూడా వచ్చి ఇక్కడ మత్తడి చూస్తూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. చెరువుల వద్ద కావచ్చు, వాగుల వద్ద కావచ్చు, చెరువుల వద్ద మాత్రం మత్తడి దుంకుతుంది. అలాగే వాగులు వంకలు పొంగి పొల్లుతున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది కూడా పర్యాటకులు ఇక్కడ వచ్చి సెల్ఫీలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే వర్షం ఇంకొక 2-3 రోజుల పాటు కూడా ఇలానే కొనసాగుతుంది అన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. వాగు ప్రాంతంలో, చెరువుల ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటగా సూచనలు ఇచ్చింది. సో ఇలాంటి మన పరిస్థితుల్లో మాత్రం మత్తడి కావచ్చు, వాగుల ప్రాంతాల్లో ఉండే ప్రజలు చాలా మంది కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మనకు మేఘాలు కూడా చూసుకోవచ్చు. మేఘాలు కూడా కమ్ముకపోవడంతో ఇదే వర్షం కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2-3 రోజుల పాటు కూడా కరీంనగర్ ఇలానే కొనసాగుతుంది వర్షం అన్నట్టుగా చాలా మంది కూడా ఇక్కడ పర్యాటకులు అయితే వచ్చి ఇక్కడ తమ కుటుంబ సభ్యులతో కావచ్చు, తమ స్నేహితులతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకైతే. ఒకసారి మీరు సౌండ్ వినుకోండి. ఒకసారి సౌండ్ కూడా మీరు వింటే తెలుస్తుంది. నేను దగ్గరికి వెళ్తాను. ఆ సౌండ్స్ వింటే మనకి ఎక్కడ వస్తున్నాడు ఇలా సౌండ్. మామూలుగా గేట్లు, రిజర్వాయర్ దగ్గర గేట్లు ఎత్తేసినప్పుడు, లేదంటే సముద్రాల వద్ద ఇలాంటి సౌండ్ వస్తుంది. సో గత 2 రోజులకు కురిసిన భారీ వర్షాలకు కొత్తపల్లి మత్తడి దుంకుతుంది. ఇక్కడ సౌండ్స్ కూడా మీకు వినిపిస్తుంది. ఒకసారి వినండి సౌండ్స్ కూడా. సో చాలా మంది కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరు చూసినా కూడా వాళ్ళ సెల్ ఫోన్ తీస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ స్నేహితులతో అందరూ సెల్ఫీలు దిగుతూ ఇక్కడ చాలా మంది ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అడుగుదాం. అన్న నమస్తే, పేరు? నమస్తే, నా పేరు సతీష్. ఎక్కడన్నా మీది? ఇక్కడ కొత్తపల్లి. ఎలా ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంతసేపు అవుతుంది వచ్చి? మీ వచ్చి 2 hours అవుతుంది. 2 hours అవుతుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడే అయితే ప్రజెంట్ పొద్దున్న నుంచి కొట్టిన వర్షానికి మాకు మత్తడి చాలా బాగా దుంకుతుంది. ఫస్ట్ టైం ఇలా దుంకడం. ఇవరకు దుంకింది
కాకపోతే ఇప్పుడైతే ఒకటే రోజులో ఇంత దుంకడం అంటే ఫస్ట్ టైం ఇది. ఇంకా 2 రోజులు వర్షాలు గట్టి కురిస్తే ఎట్లుంటాయి పరిస్థితి? ఇంకా పూరా వర్షం బాగా ఎక్కువ వస్తే ఎక్కువ మద్దతు దుంకుతుంది. ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల ఇది ఒకటి మాకు హెల్ప్ఫుల్, మంచి సేఫ్ ఉంది. ఇప్పుడు మాకైతే ప్రజెంట్ అయితే ఇక క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. వెదర్ అయితే కూల్గా ఉంది. ఇలా పొద్దున్న నుంచి అదే వెదర్ గా కూలే ఉంది. ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళాలనిపిస్తలేదు. ఇక్కడనే ఉన్నాం ప్రజెంట్ అయితే. పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాం. కాకపోతే వచ్చుకుంటా వెళ్ళుకుంటా పోతున్నాం. వర్షం వస్తుంది పోతుంది కాబట్టి ఇక్కడనే ఉన్నాం పొద్దున్న నుంచి. సో ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పటి చూస్తున్నా చాలా చిల్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు అసలు ఏందని అడుగుతాం. అన్న నమస్తే, ఎక్కడ మీది? ఇక్కడ కరీంనగర్ లోకల్. కరీంనగర్. ఎప్పుడు వచ్చింది ఇక్కడ? 3 hours అవుతుంది వచ్చి. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది వ్యూస్. ఇది వచ్చేసి చాలా రోజుల తర్వాత వర్షాలు పడుతున్నాయి కదా, పడుతున్నాయి కానీ ఇలా యూజ్ చేసుకుంటే ఫస్ట్ టైం ఇది మాకు. అంతకుముందు ఇట్లా ఎప్పుడు రాలేదు? అంతకుముందు ఎప్పుడు రాలేదు. మళ్ళీ ఈ బ్రిడ్జ్ ఉంది కదా మాకు, ఈ బ్రిడ్జ్ డైరెక్ట్ లైవ్ గా అనిపిస్తుంది మాకు. ఇంతకుముందు ఆ రోడ్డుకి ఎక్కి మేము చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు లైవ్ గా అనిపిస్తుంది మాకు. ఇక్కడికి వెళ్ళి చూడడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి చూడడం, ఈ బ్రిడ్జ్ పైన చూడడం, ఈ వ్యూ మంచిగా కనిపిస్తుంది మాకు. అంతకుముందు అక్కడికి వెళ్ళి చూస్తే అంత వ్యూ కనిపించలేదు. ట్రాఫిక్ ఇబ్బంది, పోలీసు వాళ్ళు మాకు ఇక్కడికి వెళ్ళి చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు ఉంటారు మరి ఇక్కడ? ఇంకో 1 hour ఉందాం అనుకుంటున్నాం. ఎందుకంటే వ్యూ మనకు చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా ఇలాంటి మనకు పీస్ఫుల్ గా మనకి ఇంత పీస్ఫుల్ దొరకదు. అందుకే వచ్చినాం. ఒక 2 hours అవుతుంది ఆ టూర్. వర్షాలు కొంచెం లేట్ అయినాయి కదా, లేట్ గా పడ్డా లేటెస్ట్ గా పడ్డాయి ఇప్పుడు మాకు. అట్లా మళ్ళీ బ్రిడ్జ్ ఒకటి రావడు. ఇంత ముందు రోడ్డు మీద వెళ్ళి చూస్తే పోలీసులు ఇబ్బంది అవు, కానీ ఇప్పుడు అలా లేదు మాకు. ఎందుకంటే డైరెక్ట్ లైవ్ ఇప్పుడు మొత్తం ఇక మెరుగుతో వస్తున్నారు కదా, అంత ముందు అట్లా అక్కడ అట్లా. సో మొత్తం చిల్ అవుతున్నారు ఇక్కడ బాగా. అంతా ఫ్రీగా మంచిగా విచ్చలవిడిగా మంచిగా చూసుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పబ్లిక్ కూడా చాలా మంది ఆగిపోతారు. అంతమందికి ఇంత బాగా డిస్టర్బెన్స్ ఉంటుండేడా, ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదు. పబ్లిక్ ఫ్రీగా రావచ్చు, ఫ్రీగా చూడవచ్చు, వెళ్ళిపోవచ్చు. అన్న మీరు ఎక్కడ? సీతారాంపూర్. ఓకే, లోకల్. ఎప్పుడు వచ్చి ఇక్కడికి? వచ్చి 2 hours అవుతుంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము వచ్చి 2 hours అవుతుంది దాదాపు. అంతకుముందు వ్యూ కూడా ఇలా లేకుంటుండే. ఈ బ్రిడ్జ్ అయినాక చాలా హ్యాపీగా ఉంది చూడడానికి కూడా ఇక్కడ ఉండి. ఇది 1 గంట వర్షానికే ఇంత మత్తడి దునుకుతుంది. ఇదే ఇంకో 2 days కొడితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి చాలా. అంతకుముందు గతంలో ఇట్లా దొనికింది కానీ ఇంత క్లారిటీగా మేము చూడలేకపోయినాం. ఈ బ్రిడ్జ్ ఉండేసరికి ఆ రోడ్ల మీద కూడా పోలీసులతో ఇబ్బంది అవుతుండే. ఇక్కడ మేము చాలా హ్యాపీగా బ్రిడ్జ్ అయినందుకు చాలా వ్యూ మంచిగా కనబడుతుంది. ఇంకా ఎంతసేపు ఉంటారు ఇక్కడ? ఇంకా చీకటి అయి దాకుందాం అనిపిస్తుంది. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా చాలా మంది ఎవరైనా కూడా ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటు బ్రిడ్జ్ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో గతంలో అయితే ఇక్కడ బ్రిడ్జ్ లేకపోయి ఉండేది. సో దానివల్ల రోడ్డు పై నుండి చూసేవాళ్ళం, చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల మత్తడిని చాలా స్ట్రేట్ గా చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము, చాలా సేద తిరుగుతున్నాము. ఫ్రెండ్స్ తో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు అన్నట్టు చెప్తున్నారు. సో వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఇంకొక 2 రోజులు ఇలానే భారీ వర్షాలు కురుస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇలాంటి ప్లేసెస్ కి, ఇలాంటి ప్రాంతాలకు వచ్చే టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పర్యాటకులు. ఎందుకంటే సెల్ఫీలు దిగుతూ చాలా మంది ప్రమాదాలకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి బావులు కావచ్చు, చెరువులు కావచ్చు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి, కానీ ప్రమాదాలకు గురి కావద్దు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు.